అమెరికాలో ఉన్న నెవాడా స్టేట్‌లో బ్లాక్ రాక్ డెజర్ట్‌లో ప్రతి సంవత్సరం ఆగస్ట్ చివరి వారం నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకు బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతది. ఈ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కి దాదాపు 70,000 మంది ప్రతి సంవత్సరం హాజరవుతారు. అయితే ఈ ఫెస్టివల్ మిగతా మ్యూజిక్ ఫెస్టివల్స్‌లా కాకుండా దీనికి కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ ఉన్నాయి. పక్క వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టనంత వరకు రాడికల్ సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్‌ని ఎంకరేజ్ చేస్తారు. అంటే మీకు అభ్యంతరం లేకపోతే మీరు బట్టలు కూడా వేసుకోకుండా తిరగొచ్చు. ఒకసారి మీరు టికెట్ కొనుక్కొని బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ ఓన్లీ గిఫ్టింగ్ కల్చర్ దేర్. డబ్బులతో ఏది కొనడం జరగదు. మీ దగ్గర ఉన్న సామాన్లు పక్క వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం గానీ, పక్క వాళ్ళు ఇచ్చిన గిఫ్టులతో గానీ మీరు బతకాలి. మీకు అవసరమైన సామాన్లన్నీ మీరే పట్టుకెళ్ళాలి. ఇక్కడ జాతి పేరున, మతం పేరున, మీ బిలీఫ్ సిస్టమ్ పేరున కూడా వేరు వేరు గ్రూప్స్ ఉండవు. వెళ్ళిన వాళ్ళందరినీ మనుషుల్లా చూస్తారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ లాంటి బిలియనీర్స్ అక్కడికి వచ్చినా వీఐపీ కల్చర్ ఉండదు. వాళ్ళకి సెపరేట్‌గా గుడిసెలేయడం గానీ, సెక్యూరిటీ పెట్టడం గానీ అక్కడ అలౌడ్ కాదు. ఈ 9 డేస్ ఫెస్టివల్ అయిన తర్వాత మీరు వచ్చి ఆక్యుపై చేసిన ప్లేస్ ముందెలా ఉందో అలాగా దాన్ని క్లీన్ చేసి వెళ్ళాలి. ఇక్కడికొచ్చిన 70,000 మంది చిన్న చిన్న గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి క్రియేటివ్ వుడెన్ స్ట్రక్చర్స్‌ని తయారు చేస్తారు. ఆనవాయితీ ప్రకారం 9 రోజుల తర్వాత ఒక పెద్ద వుడెన్ స్ట్రక్చర్‌లో ఉన్న మనిషి ఆకారాన్ని కాల్చేస్తారు. అందుకే ఈ ఫెస్టివల్ పేరు బర్నింగ్ మ్యాన్. వరల్డ్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో జరిగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు ద ఛానల్.